అయోధ్య పహలీ జంకి హై, కాశీ మధుర బాకీ హై అన్నట్టుగానే అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత ఇవన్నీ వరుసగా వస్తాయి అని మనం చెప్పుకున్న విషయమే. ఆ ప్రకారమే వారణాసి జ్ఞాన్వాపి మసీదులో దాని కింద హిందూ ఆలయం ఉండింది, దాని శకలాలు కొన్ని దొరికాయి, లేకపోతే కొన్ని దొరికాయి అవశేషాలు, ఇట్లాంటి రిపోర్ట్ ఒకటి ఏఎస్ఐ ఇచ్చింది అన్నారు. అసలు అది పూర్తిగా కాకుండానే కోర్టు దాని మీద తీర్పు రాకుండానే దేశమంతా వార్తను ప్రచారం చేసేశారు. ఇంకా మాకు వెంటనే అసలు ఆలయాన్ని కూడా అప్పగించాలి, రామ మందిరం తర్వాత వాటిని కూడా కట్టేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్లు మొదలు పెట్టారు. బీజేపీ కేంద్ర మంత్రి గిరిరాజ్ కిషోర్ దీని మీద వెంటనే మీరు చొరవ తీసుకొని ఆలయాన్ని ఆ రెండింటిని అప్పగించడం చాలా మంచిది, ముస్లింలకు క్షమదాయకం అన్న పద్ధతిలో ఆయన ఒక ప్రకటన చేశారు. ఇది అయిన తర్వాత ఇప్పుడు వారణాసి కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది. అదేంటంటే ఆ జ్ఞానవాపి మాస్క్లో మసీదులో కింద ఉన్నటువంటి సెల్లార్లో హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలి అని. అంటే ఇంకా చాలా దశలు ఎగిరిపోతున్నాయి, ప్రార్థనలు చేసుకోండి అని. అంటే కొంతమంది మహిళలు అక్కడ మేము చేసుకుంటాము అని వాళ్ళు పిటిషన్లు వేశారు. పిటిషనర్లనే ఇప్పుడు అనుమతించామంటున్నారు, కానీ నిజానికి ఒకసారి అనుమతించిన తర్వాత ఆగేదేమీ ఉండదు కదా. పైగా ఒక చెప్తున్నారు, అంతకుముందు అక్కడ ఒక పూర్వము గుడికి సంబంధించిన పూజారి కుటుంబం అక్కడ కింద ఉండేది. 1993 వరకు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళని ఖాళీ చేయించారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ మేము అక్కడ పూజలు చేసుకుంటామని అడిగారు. వాళ్ళకున్న హక్కురీత్యా అంటే ఒక దశలో ఇప్పుడు ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఆమోదించిన తర్వాత 1947 ఆగస్టు 15 రాత్రికి ఏ పరిస్థితి ఇదే ఆలయాల్లో ఉందో అదే ఉండాలి, ఒక్క రామ మందిరం అయోధ్య మినహా అని ఆ చట్టం చెప్తూ ఉంది. ఆ చట్టం భాష్యం ఇప్పుడు మార్చేశారు. అలా ఉంది కాబట్టి ఇంకా కోర్టులు ఏం పరిశీలించకూడదని చెప్పడానికి అవకాశం లేదు అని అలహాబాద్ హైకోర్టు ఒక కొత్త భాష్యం చెప్పింది. దాని ప్రకారం ఇప్పుడు ఏ ప్రార్థనా స్థలానిదైనా ఏ మతానికి చెందిన వాళ్ళదైనా, ముఖ్యంగా మైనారిటీ మతాలకు, దాంట్లో ఇది ఉండేది అది ఉండేది అని చెప్పొచ్చు. చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో ఎవరేం చెప్తారు. నేను మీకు గతంలో కూడా చెప్పాను, అమరావతి బౌద్ధ క్షేత్రం, అక్కడ మనకు బుద్ధుడి మ్యూజియం కూడా చూస్తాం. మనం చూసే ప్రసిద్ధమైన బౌద్ధ కట్టడాలు నమూనాలు చాలా వరకు అమరావతిలోవే. కానీ అమరావతిలో అమరలింగేశ్వర ఆలయం ఉంటుంది, కానీ అక్కడ ఒక బౌద్ధ ఆలయం ఉండేది అని చరిత్ర చెప్తుంది. తవ్వకాలు జరిపితే బయట పడుతుంది, కానీ తవ్వుతూ పోతామా? చరిత్రను తవ్వడం ఎందుకోసం? గతాన్ని తెలుసుకొని భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండటం కోసం, అంతేగాని తవ్వినవన్నీ పునరుద్ధరించడానికి. అందులోనూ ప్రజల మధ్య భిన్న మతాలకు నిలయంగా పెరిగిన ఈ దేశంలో వాటి మధ్య కలతలు పెంచే, గాయాలు కెలికే పనులు చేయటం ఏమైనా ఉపయోగం ఉందా? కానీ అదే జరగబోతుంది. అయోధ్య తర్వాత కాశీ మథుర ఉమాభారతి వెళ్ళారు. మాజీ కేంద్ర మంత్రి విహెచ్పి నాయకురాలు ఆ రోజు బాబ్రీ మసీద్ విధ్వంసం అవుతున్నప్పుడు కేరింతలు కొట్టిన భక్తురాలు, మహాభక్తురాలు ఆమె చాలా గట్టిగా నేను 93 వరకు ఇక్కడ పూజలు చేసేదాన్ని, వెంటనే మొత్తం అనుమతించాలి అని ఆమె ప్రకటన చేస్తారు. మొత్తం ఇచ్చేస్తే పోతుంది, మధ్యలో ఈ రెండింటిని కూడా ఇవ్వండి, ఒకటేసారి అయిపోతాయని వాళ్ళు. అంటే దేశంలో మీడియా కొంత భయంతో జంకుతో వెనక్కి తగ్గిన అంతర్జాతీయ మీడియా అంతా ప్రకటించినట్టుగా రామ మందిరం నిర్మాణం ఇవి జరిగిన తర్వాత, దానికి చాలా బాహటంగా ప్రధాని ఆధ్వర్యం వహించిన తర్వాత భారతదేశం ఒక మెజారిటీ మతరాజ్యంగా అవతరించింది అని చాలా మంది వ్యాఖ్యలు చేశారు. ఇట్ ఇస్ బికమ్ ఏ మెజారిటేరియన్ స్టేట్. మెజారిటీ మైనారిటీలకు కూడా ప్రజాస్వామిక హక్కులు ఉండే రాజ్యాంగ పద్ధతికి, అలాగే మతానికి రాజ్యం అతీతంగా ఉండాలని చెప్పే లౌకిక సెక్యులర్ పద్ధతి, ఇవి రెండు కూడా పక్కకు తోసివేయబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరొకసారి శ్రీరామచంద్రుడిని, శ్రీరామ మందిరాన్ని తమ గుర్తుగా కాదు, గుర్తు కమలమే కానీ గుర్తులాగా చేసుకొని ముందుకు పోదాం, హిందువుల మనోభావాలను తమ ఓట్లకు ఉపయోగించుకుందామనే బృహత్ రాజకీయ క్రీడలో బీజేపీ నిమగ్నమై ఉంది. అందుకోసమే ఇవన్నీ ఇప్పుడు జ్ఞానవాపి మసీద్ అయిపోయింది, మొన్న శ్రీకృష్ణ జన్మభూమి పక్కన ఈద్గా మసీద్ అయిపోయింది. ఇలాంటివి ఇంకా ఎన్ని ఒక్కొక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని. ఇప్పుడు ఉదాహరణ కర్ణాటకలో కూడా ఒక ఈద్గా మైదాన సమస్య, చాలా రాష్ట్రం. ఇప్పుడు హైదరాబాద్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎటు మలుపు తిరుగుతాయో, ఈ దేశంలో ఏ కొత్త సమస్యలు ముందుకు తీసుకొని రాబడతాయో చూడాల్సిందే. ఇది చాలా ఆందోళనకరమైన అప్రజాస్వామిక పరిస్థితి.